ఒడిశాలోని బాలర్సోల్లో విద్యార్థిని మృతికి నిరసనగా బీజేడీ తలపెట్టిన బంద్ రణరంగంలా మారింది. విద్యార్థిని మృతికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది బీజేడీ పార్టీ. విద్యార్థిని మృతికి కారకులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ భువనేశ్వర్లో పెద్ద ఎత్తున బీజేడీ నాయకులు ఆందోళన చేపట్టారు. బీజేడీ చేపట్టిన ఆందోళన కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పోలీసులు బీజేడీ నాయకుల మధ్య కొంత తోపులాట జరిగింది. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. ఆందోళన చేపట్టిన బీజేడీ నాయకులు పోలీసులు బీజేడీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ వాటర్ కెనాన్స్ ని ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం కొంతమంది బీజేడీ కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాల్ని చూస్తున్నాం. పోలీసులకు బీజేడీ నాయకులకు మధ్య కొంత తోపులాట జరిగింది. వారందరినీ కూడా వ్యాన్ లో ఎక్కించి స్టేషన్ కు తరలించారు. భారీ గేట్లను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భారీ గేట్స్ ని దాటుకొని వారు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వాటర్ కెనాన్స్ ని ప్రయోగించారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మనం చూస్తున్నాం బాలర్సోర్లో ఉన్న సిచ్యువేషన్. ఒడిశాలోని బాలర్సోర్లో విద్యార్థిని మృతికి నిరసనగా బీజేడీ బంద్ను తలపెట్టింది. ఈ బంద్ రణరంగంగా మారింది. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. విద్యార్థిని మృతికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది బీజేడీ పార్టీ. విద్యార్థిని మృతికి కారకులను శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ భువనేశ్వర్లో పెద్ద ఎత్తున బీజేడీ నాయకులు ఆందోళన చేపట్టారు. బీజేడీ చేపట్టిన ఆందోళన కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పోలీసులు బీజేడీ నాయకుల మధ్య కొంత తోపులాట జరిగింది. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. ఆందోళన చేపట్టిన బీజేడీ నాయకులు మనం విజువల్స్ లో చూస్తున్నాం. బీజేడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తీవ్ర గందరగోళ పరిస్థితి భువనేశ్వర్లో నెలకొంది. ఒడిశా బాలర్సోర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున కార్యకర్తలు రోడ్డుపైకొచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. విద్యార్థిని మృతికి నిరసనగా బీజేడీ తలపెట్టిన ఈ బంద్ రణరంగంగా మారింది. విద్యార్థిని మృతికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది బీజేడీ. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. వారందరినీ అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు బీజేడీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. భారీ గేట్స్ ని దాటి వారు వెళ్లేందుకు ప్రయత్నించడంతో వాటర్ కెనాన్స్ ని ప్రయోగించారు పోలీసులు. కొంతమందిని అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు మనం చూస్తున్నాం బంద్ నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయిన విజువల్స్ ని మరొక బాక్స్ లో చూడొచ్చు. మరో బాక్స్ లో పోలీసులు వాటర్ కెనాన్స్ తో బీజేడీ కార్యకర్తలను ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బంద్ రణరంగంగా మారింది. మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. పెద్ద ఎత్తున బీజేడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని మృతికి కారణమైన వారిని ఇమ్మీడియట్ గా శిక్షించాలి, వారికి శిక్ష పడాలి అంటూ కూడా వారు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి దిగిన నేపథ్యంలో భారీ గేట్స్ ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భారీ గేట్స్ ని దాటుకొని వెళ్లే ప్రయత్నం చేశారు బీజేడీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో పోలీసులు వాటర్ కెనాన్స్ ని ప్రయోగించారు.